ఏపీ కేబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకుండా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క మంత్రి పదవి ఖాళీగానే ఉంది. జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి 4వ మంత్రిగా నాగబాబు కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రాజ్యసభకు వెళ్తారు అనుకున్న నాగబాబుకి అనూహ్యంగా కేబినెట్ బెర్త్ దక్కింది. ఈ నేపథ్యంలో ఇంతకీ నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారు అని సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అదలా ఉంటే నాగబాబు అంత సడన్గా కేబినెట్ బెర్త్ దక్కించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో మొదటి నుంచి నెంబర్ 2గా ఫోకస్ అవుతున్నారు. ఇప్పుడు నాదెండ్లకు ఎర్త్ పెట్టడానికే నాగబాబుకు మంత్రి పదవా అన్న చర్చ అయితే మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబుతో చర్చించి మరీ నాదెండ్ల స్థానంలో ఇప్పుడు కుడి భుజంగా సొంత అన్ననే తెచ్చుకున్నారు అనే టాక్ అయితే వినిపిస్తోంది. నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ బేస్డ్గా తన పొలిటికల్ కెరీర్ని స్టార్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ స్పీకర్గా పనిచేశారు. ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ అండతో తెలుగుదేశం ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి గద్దె దించారు. గతంలో ఎన్టీఆర్కు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినట్లే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్కు ఏదో ఒక రోజు వెన్నుపోటు పొడుస్తారు అనే అనుమానం జనసేన కార్యకర్తల్లో ఉంది అంటున్నారు. పార్టీ కార్యకర్తలతో నాదెండ్ల మనోహర్ దురుసుగా ప్రవర్తిస్తాడని, పార్టీలో నెంబర్ 2గా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారంట. ఆ క్రమంలో మనోహర్కు మంత్రి పదవి ఇవ్వడం పైన వారు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కార్యకర్తలను చులకన భావంతో చూస్తారని, మాట్లాడే విధానం కూడా సరిగ్గా ఉండదని, ఆయన అహంకారంతోనే వ్యవహరిస్తారని ఎంతో మంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు ఫిర్యాదులు కూడా చేశారంట. పార్టీపై నాదెండ్ల మనోహర్ పెత్తనాన్ని సహించబోవని కార్యకర్తలు స్పష్టం చేయడంతో పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకొని సొంత అన్నని కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబును పవన్ కోరారని ప్రచారం జరుగుతోంది. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించబోనని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ ఆ మాటను వెనక్కి తీసుకొని మరీ నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించారు అనుకుంటున్నారు అందరూ. ఆ లెక్కలతోనే జనసేనాని గత కొద్ది కాలంగా నాదెండ్లను కొద్దిగా పక్కన పెడుతున్నారు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని ముందుగానే నాదెండ్లకు ఇండికేషన్ ఉన్నాయని, అందుకే ఆయన పార్టీలో యాక్టివ్గా కనిపించడం లేదు అంటున్నారు. నాగబాబు మంత్రి అయ్యాక పార్టీలో యాక్టివ్ రూల్ ఉంటుందని, నాదెండ్ల పెత్తనానికి పూర్తి స్థాయిలో చెక్ పెడతారని ప్రచారం జరుగుతోంది.